Hi, I'm Dr. Kalyan, Dr. Pujita, consultant surgical oncologist, and he is Dr. Mujahid, consultant neurosurgeon, Ammar Hospitals. So, a 60-year-old man my hospital ki thyroid cancer to hospital ko vacharu. So, ఆయనకు వచ్చినటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక ఆహారం తీసుకోలేకపోవటము, ఆయాస పడటము, నెక్ మాస్, ఇంకొకటి ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన కంప్లీట్గా కాలు చచ్చిపడిపోయి బెడ్ రిడన్ అయిపోయారు. ఈ సిమ్టమ్స్తో మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యారు. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత సిటీ స్కాన్, ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ఇవన్నీ టెస్ట్ చేయడం ద్వారా ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారణ చేశాము. ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఆయనకి స్టేజ్ 4లో ఉంది. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది నెక్లో స్టార్ట్ అయ్యి అది ఛాతీలో కూడా కొంచెం స్ప్రెడ్ అయింది. అండ్ వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయడం ద్వారా ఊపిరితిత్తులకి, బోన్స్కి కూడా స్ప్రెడ్ అయింది. అండ్ ఈ వెన్నపూస్కి ఏదైతే స్ప్రెడ్ అవ్వటం వల్ల అండ్ కార్డ్ కంప్రెషన్, స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవ్వటం వల్ల పూర్తిగా ఆయన కాళ్ళు చచ్చిపడిపోయి బెడ్ రిడన్ అయిపోయారు ఒక నెల రోజుల నుంచి. ఇలాంటి స్టేజ్ 4 క్యాన్సర్తో పేషెంట్ అనేవాళ్ళు మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యి వచ్చారు. అండ్ ప్రీవియస్గా ఒక 3 నెలల నుంచి ఆయన బయట చాలా హాస్పిటల్స్ వరకు తిరిగారు. ఆయనకి సరైన ట్రీట్మెంట్ ఎక్కడా అందలేదు. అండ్ చాలామంది కూడా ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్పడం వల్ల అటెండెంట్స్ భయపడి వాళ్ళ సర్జరీకి విల్లింగ్గా లేక సర్జరీ చేయించుకోండి, ఇంకొంచెం అశ్రద్ధ చేసి ఇంకొంచెం డిసీజ్ ఇంకా పెరిగిపోయింది. సో మా దగ్గరకు వచ్చేసరికి చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు. అలాంటి కేసుని మేము టేకప్ చేసి సర్జరీ చేయడం జరిగింది. సో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, న్యూరో సర్జను, ఆంకాలజిస్టులు అండ్ క్రిటికల్ కేర్ వారు వీళ్ళందరం కూడా అంతా డిస్కస్ చేసుకొని ఆ పేషెంట్ సర్జరీకి టేకప్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ స్పైన్ సర్జరీ అయితే చేసి, న్యూరో సర్జన్గా స్పైన్ సర్జరీ చేసి ఆ కార్డ్ కంప్రెషను ఏదైతే ఎముకకి, వెన్నెముకకి ఏదైతే స్ప్రెడ్ అయి ఉందో దానికి సంబంధించి సర్జరీ చేశారు. దాని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి సర్జరీ ఈ ఛాతీలోకి ఎక్స్టెండ్ అయిపోవటం వల్ల చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. పూర్తిగా ఈ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చాలా బాగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన హీఈస్ ఏబుల్ టు వాక్ అండ్ హీఈస్ ఏబుల్ టు స్టాండ్. అండ్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ నుంచి కూడా ఆయన పూర్తిగా రికవర్ అయ్యారు. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినా సరే ఆయనకు ఒక హోప్ ఇచ్చి మా హాస్పిటల్ నుంచి మేము ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ద్వారా ఆయన నడవటం జరిగింది. అండ్ కంప్లీట్గా కూడా ఈయన ఫర్దర్ ట్రీట్మెంట్తో ఆయన కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినంత మాత్రాన ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. స్టిల్ ఒక హోప్తో ఆయనకు ఒక ట్రీట్మెంట్ చేసి, ఇది ఒక మంచి లివింగ్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్. ఈయనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంటు అండ్ ఈ పేషెంట్ వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్కి అండ్ పేషెంట్ అటెండెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి మా హాస్పిటల్ నుంచి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా అండ్ అంతా మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్ అంటే నెక్లో మాస్ అనేది వస్తుంది. దాని తర్వాత అది కొంచెం ఇంకా ఎక్స్టెన్సివ్గా అయితే కనుక ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఇలాంటివి వస్తాయి. అండ్ ఈ క్యాన్సర్ కనుక వేరే వాటికి స్ప్రెడ్ అయితే, అంటే ఎముకలకు కానీ లంగ్స్కి కానీ ఇలాంటి వాటికి స్ప్రెడ్ అయితే కనుక దానికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా దానివల్ల ప్రెజెంట్ అవుతాయి. సో బయట చూపించుకున్నా కూడా తగ్గలేదు ఆ పర్సన్, మీరు వచ్చిన తర్వాత ఆయనకి ఎలా ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్? అంటే వాళ్ళకి బయట మల్టిపుల్ హాస్పిటల్స్కి వెళ్ళారు. ఇది ఏదైతే చాలా కాంప్లికేటెడ్ కేసు, కాంప్లికేటెడ్ సర్జరీ కాబట్టి స్టేజ్ 4 డిసీజు ఎముకలకి వాటికి స్ప్రెడ్ అయిపోయి ఉండటం వల్ల వాళ్ళు కొంచెం రిస్క్ అనేది చెప్పి, కొంచెం లైఫ్ రిస్క్ అది ఉండటం అని చెప్పిన తర్వాత పేషెంట్ అటెండెంట్స్ అనే వాళ్ళు భయపడి వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి విల్లింగ్గా లేరు. అలా వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేయడం జరిగింది. సో మా దగ్గరకు వచ్చేసరికి అది ఇంకా డిసీజ్ ఇంకా పెరిగిపోయి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో రావడం జరిగింది. స్టిల్ అంత కాంప్లికేటెడ్ కేసును కూడా మేము టేకప్ చేసి సక్సెస్ఫుల్గా పేషెంట్కి ట్రీట్ చేసాం. మనము ఆపరేట్ చేసాము ఆ కేసు. ఇట్స్ ఏ కేస్ ఆఫ్ పాలిసిస్టిక్ కార్సినోమా, థైరాయిడ్ క్యాన్సర్ విత్ మెటాస్టాటిక్ డిపాజిట్స్ ఇన్ ద స్పైన్. మనకు వెనకాల స్పైన్ భాగంలో మనకు D11, D10 దగ్గర మనకు మాస్ ఏరియా కనబడింది ఎంఆర్ఐలో. అది దాంతోపాటు దాని ఉండడంతో ఈ కాలు నడవలేని పరిస్థితిలో ఆయనకు బెడ్ రిడన్ అయిపోయి ఉన్నాడు పేషెంట్. ఇట్లా పేషెంట్ మేము ఆయనకు కంట్రోల్ చేసి మనం సర్జరీ తీసుకున్నాము. ఈ కేసు వచ్చేసేసి లాంగ్ సెగ్మెంట్ ఫిక్సేషన్ చేసి ఆ ట్యూమర్ అంతా ఎక్సర్సైజ్ చేసుకొని ఆయనకు ఇప్పుడైతే కొద్దిగా కాలు కదలికలు వచ్చినాయి. కొద్దిగా పేషెంట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాడు. హీ కెన్ ఏబుల్ టు వాక్ విత్ ద సపోర్ట్ ఈ పేషెంట్. ఇట్లా పేషెంట్ ఏంటంటే మనం కొద్దిగా ఇంకా అశ్రద్ధ చూపిస్తే మొత్తం కాలు పడిపోయే అవకాశం ఉంటుంది, జీవితాంతం మొత్తం పారాప్లీజియా ఉంటాడు. అందుకోసం ఇట్లా కేసులు మనం తొందరగా టేకప్ చేసుకుంటే మంచి రికవరీ ఉంటుందని చెప్తాను. Thing is that as a chairman and medical managing director of this place, I would like to say this. ఇలాంటి
పేషెంట్స్ని డీల్ చేయడానికి ఇట్ ఈస్ ఏ టెర్షరీ కేర్ సెంటర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టెర్షరీ కేర్ సెంటర్ అంటే ఎఫెక్ట్స్ కైండ్ ఆఫ్ వర్క్ చేసే ప్లేస్లోనే అవుతాయి. ఎందుకంటే ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ ఏవైతే మెటాస్టాసిస్ అవుతాయో, ఎస్పెషల్లీ ఈ పేషెంట్ కానీ ఇలాంటి పేషెంట్స్ కానీ రీనల్ సెల్ కార్సినోమాస్ ఇలాంటివి ఏమవుతాయంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో ఎనస్థీసియా ఇవ్వడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ సర్జరీ చేసేటప్పుడు కానీ తర్వాత కానీ కూడా ఏ ఈవెంట్ అన్నా అవ్వచ్చు. సో ఇలాంటివి యాంటిసిపేట్ చేసి ఇలాంటి పేషెంట్స్ని బయటికి తీసుకురావాలంటే ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ డాక్టర్స్ along with the infrastructure. ఇప్పుడు suppose most of the surgery is done by the thyroid surgery is done by something like a harmonic. So harmonic అన్ని చిన్న నర్సింగ్ హోమ్స్ లో ఉండవు. సో దాట్ అది దాంతో ఏదైతే బ్లీడింగ్ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు సర్జరీ చేసే ముందర ఎనస్థీసియా తీసుకునే ముందర జగదీష్ గారు ఈజ్ ఆర్ ఎనస్థిటిస్ట్. సో he can explain about the technicalities of the anesthesia. అసలు ఇలాంటి పేషెంట్స్ లో ఛాలెంజెస్ ఏమి ఉంటాయని. అంటే ఈ ఒక్కటే పేషెంట్ కాదు, మనకి ఇలాంటి పేషెంట్స్ చాలా మందిని మనం బయటకు తీసుకురావడం జరిగింది. అండ్ మీరందరూ అడగవచ్చు, ఇప్పుడు ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్ బోన్కి పాకిందంటే స్టేజ్ 4 డిసీజ్ కదా. స్టేజ్ 4 డిసీజ్ నిజంగా ఈజ్ ఇట్ వర్త్ ఆపరేటింగ్ ఆర్ ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ దిస్ ఛాలెంజ్ అప్ అనేది. దాని కొరకే యాక్చువల్లీ వాళ్ళ డాక్టర్ ఇక్కడే ఉన్నారు, యూ కెన్ టాక్ టు. సో ఈ పేషెంట్ 3 వీక్స్గా పక్షవాతంతో ఉన్నారు. సో దే హ్యాడ్ యాక్చువల్లీ గాన్ టు డిఫరెంట్ హాస్పిటల్స్ including some corporate hospitals where because of their either refusal or over cautious in doing these patients, he was operating these patient, he was not operated upon. And malli cheptunnanu idi Amor ma daggara Amor hospital is a 250 bedded hospital with the cancer care and state of the art equipment undi. And equipment and the whole team including the anesthesia, anesthesia people are well versed with tackling these kind of patients. The critical care head is మీరు already interact అయ్యి ఉన్నారు ప్రతీష గారు. She is a critical care head. So ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ని ఎలెక్టివ్గా వెంటిలేట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ 24 to 48 hours. నమస్తే, నా పేరు సుజిత. నేను లాస్ట్ వీక్ మండే హాస్పిటల్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. రాగానే కేబీఆర్ సార్ని కలిసి చెప్పాను మా డాడీ పరిస్థితి ఇలా ఉందని. అంటే ఆయన ప్రాణంతో ఉంటారా లేదా అన్న సిచ్యువేషన్ చాలా ఉంది. ఎందుకంటే కంప్లీట్గా 1 మంత్ నుంచి అన్ని బెడ్ రీడర్ అయిపోయారు. మా మదరే మొత్తం టేక్ కేర్ చేసుకున్నారు. సార్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్స్ని కలిసిన వాళ్ళందరూ సర్జరీ చేసేటప్పుడు ఏమైనా ఉండొచ్చు అని చెప్పారు. బట్ సార్ మాకు ఆ ట్రస్ట్ ఇచ్చారు, ఏం కాదమ్మా చేస్తాము, రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంది, బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ తీసుకుంటేనే ఆయన అట్లీస్ట్ మనకి ప్రాణాలతో ఉంటారు. ఇలా ఉండి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆల్రెడీ కాలు ప్యారలైజ్ అయిపోయాయి అని మాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము వెంటనే ట్యూస్డే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాము. తీసుకురాగానే సార్ వెంటనే ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా స్పైన్కి అయితే సర్జరీ చేయాలమ్మా, ఆప్షన్ లేదు, కాలు 2 ప్యారలైజ్ అయిపోయాయి అని చెప్పారు. అడ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టెస్టులు చేశారు. అసలు లేట్ అనేది లేకుండా ప్రతిదీ చేశారు. వెంటనే కళ్యాణ్ సార్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ని చూసి ఫర్దర్గా డిలే చేయకుండా వెంటనే మమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. సిచ్యువేషన్ చెప్పారు. ఆల్రెడీ మాకు తెలుసు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి, అయినా కానీ మేము ఈ థైరాయిడెక్టమీ చేయించుకోవడానికి చాలా వెనుకాడాము. ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడే ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి మేము చాలా భయపడ్డాము. బట్ సార్ ఆన్ ద స్పాట్ కౌన్సిలింగ్ చేసి చేయమంటారా వద్దా, మీరు చేయకపోతే మీ ఫాదర్ ఇలా మెల్లమెల్లగా ఏమన్నా అవ్వచ్చు, చెప్పలేము అని చెప్పారు. ఆన్ ద స్పాట్ మాకు కౌన్సిలింగ్ చేసి మేము ఓకే అనగానే వెంటనే ఇమీడియట్గా సర్జరీ ప్లాన్ చేశారు. చాలా లాంగ్ సర్జరీ, చాలా క్రిటికల్ సర్జరీ. బట్ మాకు నిజంగానే ఆ ట్రస్ట్ ఉండింది. సార్ కళ్యాణ్ సార్ కానీ కేబీఆర్ సార్ కానీ సర్జరీ ఆపరేషన్ ముందు కూడా ప్రత్యూష మేడం అనెస్థీషియా డాక్టర్స్ పిలిచి మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. భయపడకండి, ఆ ట్రస్ట్ అనేది ఇచ్చారు. కాన్సిక్వెన్సెస్ చెప్పారు.
పూజిత మేడం కూడా మమ్మల్ని చాలా ఏం కాదు అని చెప్పి క్లియర్గా సర్జరీ ఎలా ఉంటుంది, దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి, సర్జరీ చేసేటప్పుడు ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి, దానికి మేము ఏం ట్రీట్మెంట్ ఏం చేయాలి అనుకుంటున్నాం ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ఆల్మోస్ట్ 12 to 13 hours సర్జరీ తర్వాత మాకు అంతా సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పి మాకు చాలా హ్యాపీ న్యూస్ చెప్పారు. యాక్చువల్లీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు కేబీఆర్ సార్, కళ్యాణ్ సార్ అండ్ పూజిత మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్సో న్యూరో సర్జన్ సార్ కూడా. యాక్చువల్ లాస్ట్ 1 month నుంచి అసలు మా ఫాదర్కి కాళ్ళల్లో స్పర్శ తప్ప మూమెంట్ లేదు. ఆయన యూరిన్ కానీ వాష్రూమ్ కానీ ప్రతిదీ బెడ్రీడనే. సర్జరీ అయ్యి నా మరుసటి రోజు నుంచి మా ఫాదర్ కాళ్ళల్లో కదలికలు వచ్చాయి. ఈజ్ ఏబుల్ టు మూవ్ హిస్ లెగ్స్. అంటే దట్ మీన్స్ లాట్ టు అస్ యాక్చువల్లీ. మేము మాటలో చెప్పలేకపోతున్నాము, బట్ we will be very grateful to Kishore sir and Kalyan sir, Pushta madam, everyone for our whole life. Daddy age entunnadu? Age 65 and ekkada meer undesi? Surat. Around 5 to 6 lakhs. అంటే దీంట్లో బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఎంత యూజ్ అయినాయి అనే బట్టి దాని తర్వాత ఉంటుంది. ఇది సింగిల్ సిట్టింగ్లో చేసాం, ఈవెన్ ద థైరాయిడ్ అండ్ ద స్పైన్, అండ్ అరౌండ్ 5 lakhs. The chemotherapy, radiotherapy, yes. Good morning everyone. ఈరోజు మనం అందరం అమోర్ హాస్పిటల్లో ఉన్నాము, అండ్ దిస్ ఈజ్ అవర్ హాస్పిటల్, 250 bedded హాస్పిటల్ విత్ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే కేస్ గురించి చెప్పడానికి మనం ఇక్కడ ఉన్నాము. ఇది 65-year-old జెంటిల్మెన్, ఒక థైరాయిడ్ క్యాన్సర్ ఆల్రెడీ లంగ్స్లో అండ్ స్పైన్లో పాకి పక్షవాతం వచ్చి దాదాపు 1 నెల రోజులు బెడ్ మీద పడుకుని ఉన్న పేషెంట్ని మనం ఆపరేట్ చేయడం జరిగింది. సో ఈ పేషెంట్ని ఆల్మోస్ట్ లైక్ 12-13 hours సర్జరీ చేసి థైరాయిడ్లో ఉన్న క్యాన్సర్ అలానే స్పైన్లో ఉన్న క్యాన్సర్ మొత్తం తీసేసి అక్కడ మొబిలైజ్ చేసిన తర్వాత తను ఇప్పుడు అట్లీస్ట్ నడవడానికి కాకుండా కనీసం నుంచోగలుగుతున్నాడు, అండ్ ఇంకో 2-3 daysలో ప్రాబబ్లీ హీ విల్ స్టార్ట్ వాకింగ్. సో ఇది ఇలాంటి పేషెంట్స్ని ఆపరేట్ చేయాలంటే ఈ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. state of the art theaters, the complete doctors teams,